ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అత్త, అమ్మ. ఒక చెప్పాలంటే రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఎవరు అనుకుంటున్నారా? సీరియల్ యాక్టర్. అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ చేస్తారు కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉన్నోళ్ళు మా అమ్మగారే, మా అత్తయ్య గారు, మా అమ్మగారు కూడా బిభత్సంగా తిట్టేస్తారు. బాబోయ్ ఇవి ఏంటమ్మా ఆవిడ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆమె అట్ట చేస్తుంది, అసలు ఈ అమ్మాయిని కనిపిస్తేనే కోపం వస్తుంది. అలాంటి క్యారెక్టర్స్లో మునిగి తేలి అమ్మాయి ఏం వచ్చిందంటే చాలు టీవీ కతుక్కొని పోవాలి అని చెప్పేసి ఆమె కోసం చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆవిడే దివ్యారావు గారు. హలో అత్తగారు. నువ్వు అలా కనిపిస్తున్నాను ఇప్పుడు. ఇది అత్తగారు అని చెప్పాను కదండి. అత్తగారు కాదు, అసలు ఈవిడే ఆ దివ్య సిస్టర్ లా ఉన్నారు కదా. దివ్య గారు ఏంటిది ఈ వేషాలు ఏంటి, అక్కడ ఆ వేషాలు ఏంటి, అసలు చెప్పండి. ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్ రంగుల రాట్నంలో కూడా ఒక పెద్ద ఆయన క్యారెక్టర్ ఉందన్నమాట. ఆయన వచ్చి పర్టికులర్గా మేము అదే లొకేషన్లో లంచ్ చేస్తున్నాం. మీ సిస్టర్ కదా, మీరా మీ సిస్టరా, మనసు మమతలో ఎవరు చేశానంటే మీ అక్క. ఓహో మీరు చెల్లా అనేసి. లేదండి నేనే. లేదు 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 మీ అక్క. సరే మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి. ఇంకా చెప్పలేకపోయాను ఇంకా నేను, మీరు అక్క కదా అక్కడ అనేసి. లేదండి నేనే. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అంటే, లొకేషన్లో క్యాజువల్ డ్రెస్లో వచ్చేస్తాను కదా. జస్ట్ ఇంకా స్టార్ట్ అయింది షూట్ స్టార్ట్ అయితేనే నేను గెటప్ వేసుకుంటాను, లేకపోతే నేను క్యాజువల్ డ్రెస్లో తిరుగుతాను అనమాట. సో క్యాజువల్ డ్రెస్లో ఉన్నంత వరకు వాళ్ళు ఎవరు పోల్చుకోలేదు. ఇంకా మీరేనా అనేసి. నేనే ఆ మనసు మమతలు కూడా నేనే చేశానంటే లేదు. మళ్ళీ ఇంకో రోజు ఏమైందంటే మీ అక్కగారు ఎలా ఉన్నారంటే బాగున్నాను. ఇంకేం చెప్తాను నేను, ఆయన నమ్మట్లేదు. ఓకే. సో అంటే మీరు సీరియల్లోకి బిఫోర్ అసలు మీ లైఫ్ జర్నీ ఏంటి అంటే, ఒక యాక్టర్గా రావాలని అనుకున్నారా, ఇంకేదైనా ఉందా మీకు? యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఉండేది. స్టడీస్లో అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్టడీస్ తప్ప ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హాబీస్. డ్రాయింగ్, పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్, యాక్టింగ్, ఎవ్రీథింగ్. స్టడీస్ తప్ప ఇంకా పిచ్చి టాలెంట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి నా దగ్గర. మొత్తం ఫ్యామిలీ హిస్టరీ అంటే క్యాజువల్ నార్మల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. అంటే అమ్మ వాళ్ళు ఏమన్నా ఇలా ఈ కళలో సంబంధించి కానీ అలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళు ఏం లేదు, వాళ్ళు మేము చేస్తామంటే దే అగ్రీ. మమ్మీయే తీసుకొచ్చింది నాకు ఇండస్ట్రీకి. అప్పుడు ఆట 3 ఓంకర్ గారిది. ఆట 3లో ఆడిషన్స్ ఇస్తే అక్కడి నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయింది 2008లో. ఓకే. 2008 నుంచి అది అయిన తర్వాత ఒక్కొక్కటి యాంకరింగ్. అప్పుడు నాకు తెలుగు అంటే ఇంతేనా ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ అక్కడ సగం మాట్లాడితే అప్పుడు బూత్లో ఇంకా మాటలు ఉండేది కాదు, ఎందుకంటే నాకు మీనింగ్స్ తెలియదు కాదు సరిగ్గా. సో దాని తర్వాత ఇప్పుడు క్లియర్ కొంచెం సెట్ అయింది. మదర్ టంగ్ తెలుగే కాకపోతే అక్కడ నార్త్ లో ఎంపీలో ఉంటాను కదా. సో స్టడీస్ అంతా అక్కడే అయింది కాబట్టి హిందీ, ఇంగ్లీషే ఎక్కువ ఫ్లూయెంట్ ఉంటుంది. సో ఇంటికి వెళ్తే బామ్మ వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఈ మాత్రమైనా తెలుగు వచ్చు కానీ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత ఫ్లోలో మాట్లాడే అంత ఫ్లూయెన్సీ ఉండేది కాదు అనమాట. సో దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. యాంకరింగ్ కూడా వచ్చింది కానీ నా వల్ల కాదు యాంకరింగ్, నేను చేయలేను. నాకు రాదు. ఐ డోంట్ హ్యావ్ దట్ క్రియేటివిటీ. అప్పుడు ఇంకా తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు. యాక్టింగ్ అంటే పక్క నుంచి ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు తెలుగు వచ్చి రానప్పుడు కొన్ని డైలాగ్స్, ఇప్పుడు మీరు అత్త రోల్స్ కానీ ఇవి చేస్తూ ఉన్నారు కదా, అక్కడ ఎక్స్ప్రెషన్ ఇలా హార్ష్గా ఉండాలి, అలా కొన్ని ఉంటాయి. అది అంటే ఎలా ఈజీగా ఎలా నేర్పేవాళ్ళు, అంటే ఎలా చెప్పేవాళ్ళు మీకు? నేర్పడం కాదు, నేను యాక్చువల్లీ ఎప్పుడైనా ఏదైనా చేసినా ఒకసారి చూసిన తర్వాత నాకు ఫిక్స్ అయిపోతుంది. ఈవెన్ దో డాన్స్ ఆల్సో. నేను డాన్స్ కూడా మొత్తం టీవీలో చూసి ఇంట్లోనే నేర్చుకునే దాన్ని. అంటే ఎగ్జాక్ట్ స్టెప్ అనమాట. ఓన్గా ఫ్లెక్సిబిలిటీ, ఆ డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే స్టెప్స్కి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలంటే పర్టికులర్గా నేను ఎక్కడైనా క్లాసెస్ తీసుకోలేదు, ఓన్గా చేసేదాన్ని. ఇంకా ఎగ్జాక్ట్గా ఇలా చేయాలంటే దాన్ని ఒక్కసారి క్లియర్గా గమనించిన తర్వాత ఐ డూ ఇట్. వాట్ ఎవర్, యాక్టింగ్ అయినా ఇదైనా సరే నాకు. అందుకే మోస్ట్లీ విలన్స్ అంటే చాలా నచ్చుతారంటే వాళ్ళు వేరియేషన్స్ ఉంటాయి చాలా అనమాట. ఇప్పుడు పాజిటివ్ అనుకోండి, ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. అసలు హీరోయిన్ పెట్టారు అనే కానీ, ఆ లీడ్ అనే కానీ ఆవిడకి చుట్టూ ఆ ఏడుపు తప్ప సీరియల్లో మొత్తం ఎండ్ వరకు ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. ఆవిడ పడే కష్టాలు తప్ప ఇంకేం ఉండదు. విలనిజం ఏంటంటే దానిలో మాడ్యులేషన్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు మీకు పాజిటివ్ చేస్తారు, కొన్నిసార్లు కొంతమందితో కలుపుతారు, కొంతమందిని విడదీయమంటారు. అంటే దానిలో వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట నెగటివ్ రోల్లో. సో అందుకే నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ అని అంటే చాలా ఇష్టం.
ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్ లో ముద్దు బిడ్డ అని చెప్పేసి అది తర్వాత ఫస్ట్ అది మీరు ఫస్ట్ చేశారు. ఫస్ట్ అండ్ రంగుల రాట్నం తర్వాత మనసు ఆటలో మమత మీరు ముందు. మనసు మనసు మమత Yes. అక్కడి నుంచే నాకు మంచి పేరు వచ్చింది భార్గవిని. ఇప్పుడు కూడా బయటికి వెళ్తే భార్గవినే పిలుస్తారు. సో వీటన్నిటిలో కూడా ద బెస్ట్ అబ్బా భలే ఉంది అండ్ నా క్యారెక్టర్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ తిట్టుకుంటూ ఎస్పెషల్లీ చేసిన క్యారెక్టర్ అంటే ఏదంటారు? అదే భార్గవి భార్గవి. భార్గవి ద బెస్ట్. ది బెస్ట్ క్యారెక్టర్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో. ఎవరైనా బయట కనిపిస్తే ఏంటమ్మా అలా చేస్తున్నావు నువ్వు అసలు అలా ఎలా చేసావు? జరిగింది ఒకసారి విజయవాడకి మేము ఒక షోకి వెళ్ళినప్పుడు అక్కడ బయట షో రైతుల షో ఉంది సంథింగ్. సో వెళ్ళి అందరినీ కలిసేసి అందరితో మాట్లాడిన తర్వాత కార్ ఎక్కి కూర్చుంటే ఇంకా లేడీస్ ఉంటారు కదా అక్కడ ఊరు వాళ్ళు పెద్దలు తెలుసు అసలు ఊరు వాళ్ళు అంటే ఎలా ఉంటారు. ఇంకా వచ్చేసి కార్ ఆపేశారు. కార్ ఆపేసిన తర్వాత విండో తెచ్చేసి తిట్టడం మొదలు పెట్టేశారు అక్కడ. ఇంకా కార్ లోపలికి వచ్చి ఏంటి నీకు బుద్ధి లేదా విడదీస్తావా వెళ్ళి. అప్పుడు రాజా అంటే అదే మనసు మమత గురించి చెప్తాం. నీ వల్లే అందరూ చెడిపోతున్నారు, కాపురాలు కూలిపోతున్నాయి, ఇది అది అనేసి పక్క నుంచి ఒక ఆవిడ చెప్తుంది. అమ్మ అది యాక్టింగ్ టీవీలో చేస్తున్నా నిజంగా ఏం కాదంటే నువ్వు ఊరుకో. అయ్యో బాబోయ్ మళ్ళీ సార్ అన్నారు వదిలే ఇంకా పదండి అనేసి డ్రైవర్ని పెడితే అప్పుడు దాకా వాళ్ళు వదలలేదు అస్సలు. చాలాసార్లు జరిగింది ఇలాగా. బట్ ఇంత పేరుండి అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఎక్కిందంటే జనాలు నిజంగా కొట్టడానికి వచ్చినట్టు అయిపోయింది మొత్తం. అంతలా జనాల్లో ఎక్కిన మీరు అసలు దివ్య అన్నదానికంటే కూడా ఆ నేమ్స్ తోనే మీరు ఐడెంటిఫికేషన్ అనేది ఎక్కువ. అండ్ మిమ్మల్ని ఇలా చూసిన దానికంటే కూడా అలా చూసి ఆ స్టైల్ ఇప్పుడంటే కొన్ని ఫేడ్ అవుట్ సారీస్ అలా కనిపిస్తున్నారు కొన్ని క్యారెక్టర్ అలా అయిపోయింది కాబట్టి. అంతకు ముందు మీరు యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కానీ మీ హెయిర్ స్టైలింగ్ ఎస్పెషల్లీ ద హెయిర్ స్టైల్ అది జనాలకి పిచ్చి. అరే ఈ రోజు ఏం హెయిర్ స్టైల్ వేసుకో. మెయిన్ మనసు మమతలో నా బొట్టుల మీద పిచ్చి ఉండేది. డిఫరెంట్ బొట్టులు అంటే నన్ను చాలా గుర్తుపడతారు. డిఫరెంట్ బొట్లు ఉంటాయి ఎప్పుడు. సో అంతటి మంత్రముగ్ధులు చేసేసారు రైట్. అలాంటప్పుడు ఎందుకు మీకు మళ్ళీ మంచి మంచి ఆఫర్స్ రావట్లేదు పెద్దగా? మీరు వేరే అదర్ సీరియల్స్ లో అసలు ఎందుకు ఉండట్లేదు? ఏమో వస్తున్నాయి కానీ అది ఓకే అవ్వట్లేదు. అంటే ఇక్కడ దాకా వచ్చేసి పడిపోతుంది చూడండి అలా అవుతుంది. ప్రతిదీ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి, పీక్స్ దాకా వెళ్తున్నాయి, కానీ దాని తర్వాత లేకపోతే వేరే కొత్త వాళ్ళని ఇవాళ రేపు ఏంటంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారు. సో ఆ కొత్త వాళ్ళు రావడం వల్ల ఇంకా అక్కడ నుంచి స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు వస్తుంది కానీ కన్ఫర్మేషన్ ఏం అవ్వట్లేదు. అది అంతే అక్కడితో ఆగిపోతుంది. నేను విన్నంత వరకు అయితే సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో కూడా వాళ్ళు డీల్ టు డీల్ అని చెప్పేసి నడుస్తుంది, కాస్టింగ్ కౌచ్ నడుస్తూ ఉంటుంది. మేబీ దానికి ఒప్పుకోవడం వల్ల కొంతమందికి బాగా మంచి ఆఫర్స్ వస్తాయి. ఒప్పుకోను లేదు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే అది కూడా వచ్చింది నాకు. మీ వరకు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? చేసా. అంటే నా దగ్గర డైరెక్ట్లీ రాలేదు. ఒక మేనేజర్ అయినా లేకపోతే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో వచ్చింది. ముందే చెప్పేస్తాను జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్ అనేసి. అలాంటిది మీ దగ్గర వరకు వస్తే నా దగ్గర వరకు రానివ్వకండి. మీరే అక్కడ డీల్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. అంటే మీ ఉద్దేశంలో అది తప్పు అనా లేకుంటే అది కరెక్ట్? ఎలా ఐ కెనాట్ జడ్జ్ ఎనీవన్. నేను నా వరకు చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఇష్టం, దే లైఫ్ స్టైల్. నేను పక్క వాళ్ళ గురించి ఎందుకు ఇంటర్ఫేర్ చేయాలి? పక్క వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు కాబట్టి నేను చేయను అంతే. సో మరి రోల్స్ అనేది అంటే మేబీ అది ఒక రీజన్ కావచ్చు కదా, వన్ ఆఫ్ ద రీజన్ ఖచ్చితంగా చెప్పొచ్చు ఈజీగా. మూవీస్ లో కూడా అంతే. ఇవాళ రేపు ఇదే ఇండస్ట్రీ కాదు, బయట ఇండస్ట్రీ కంపెనీస్ లో కూడా చాలా జరుగుతున్నాయి కదా. అదైతే మనకి ఆఫ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఎవరికి తెలీదు, ఇది ఆన్ స్క్రీన్ కాబట్టి వెంటనే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అందరికి తెలుస్తుంది. ఎందుకు మీరు సింగిల్ గా అంటే ఎవర్ ద ఫ్రెండ్లీ నేచర్ ఇప్పుడు మేము చూస్తున్న దివ్యకి, సీరియల్స్ లో చూస్తున్న దివ్యకి అండ్ జనరల్ గా అంటే ఇప్పుడు మీరు చాలా సోషల్ మీడియాలో చాలా తక్కువ అసలు మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కనబడరు. కానీ మనిషిని దగ్గరగా చూసినప్పుడు వెరీ ఫ్రెండ్లీ నేచర్, చాలా ఈజీ మూవింగ్. లైక్ అమ్మో ఈవెన్ చూస్తే భయం వేస్తుందేమో, అమ్మో అలా కూడా జరిగింది. మనసు నాకు ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెట్టడానికి కూడా 10 సార్లు ఆలోచించారు. ఏమైందన్నా? లేదు మేడం మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. అరే వస్తే మాట్లాడితే కదా తెలిసేది ఎలా ఉన్నానో ఏంటి అనేది. దాని తర్వాత నుంచి అందరికీ తెలిసి మళ్ళీ క్లోజ్ అయిపోయారు. లేకపోతే ఆ యాక్టింగ్ చూసి దానిలో ఆ మెంటాలిటీలోనే ఉండిపోయారు అనమాట. వచ్చేవాళ్ళు కాదు దగ్గరికి ఎవ్వరు మాట్లాడడానికి. ఇంకొకటి ఎందుకు మీరు అంటే యాక్టివిటీగా ఉండరు సోషల్ మీడియాలో? ఇప్పుడు చాలా మంది మీరు ఒక చిన్న సీరియల్ చేస్తుంటే వాళ్ళు ఇలా సెల్ఫీ దిగాల్సిందే, అమ్మో ఆ లొకేషన్ చూపించాల్సిందే, సో అండ్ సో నేను ఇక్కడ ఉన్నాను, ఈ రోజు మేము ఇలా చేస్తున్నాము, ఇదిగో మా టీం
వెరీ కామన్ రైట్. నాకు ఎందుకో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అలాంటివి. ఒక ఫేక్లో నాకు రాదు చేయడం అనమాట. ఇప్పుడు మన అంటే ఎవరిష్టం వాళ్ళదిలే. సో నాకు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది కాబట్టి నేను చేయను. మధ్య మధ్యలో రీల్స్ చేస్తాను. ఇదిగో మా రంగుల రత్నం టీంలో తన పేరేంటి, సమంత, అంటే క్యారెక్టర్ నేమ్ సమంత. నీ కూతురు మనవరాలబ్బా ప్లీజ్ డోంట్ ఇంట్లో వద్దు, లేకపోతే మళ్ళీ అదే క్యారెక్టర్స్ వస్తాయి నాకు. సో తను ఇంత గ్యాప్ దొరికితే చాలా మాయమైపోతుంది సెట్ నుంచి. ఎక్కడెక్కడికో లొకేషన్ దూరం దూరం వెళ్ళిపోయి రీల్స్, నేను కనిపించట్లేదా ఎవరైనా వచ్చి అడిగితే వెతుక్కోండి, ఫోన్ చేయండి, ఎక్కడో రీల్స్ చేస్తూ కూర్చుంటుంది అనేసి. రీల్స్ 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 మళ్ళీ మమ్మల్ని అంటుంది పదక్క వెళ్దాం రీల్స్ చేద్దాం అనేసి. సరే అని ఒక 2 రీల్స్ తనతో చేయడం అంతే, దాని వరకు అంతే. ఇంకా పర్టికులర్గా రీల్స్ మీద ఉండాలి, ఇది చేయాలి. నా ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోస్ కంటే నా ఫుడ్లే ఎక్కువ ఉంటాయి. యా వై నాట్. మీరు అసలు ఫుడ్డీ లవరా? యా ఆఫ్ కోర్స్. ఏం తింటారు బాగా ఇష్టం? అన్ని తింటా. అన్ని అంటే ఒకటి ఫేవరెట్ అయితే అన్ని తింటా. ఐఎమ్ లైక్ ఫుడీ ఏంటంటే ఐ లైక్ టు టేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నాన్ వెజ్ తప్ప వెజ్ ఐటమ్స్లో ఇంకా మన చైనీస్, ఇటాలియన్, స్పానిష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ నాకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో టేస్ట్ చేయాలంటే చాలా ఇష్టం. సో మరి వై నాట్ మీరు ఎందుకు అలా బ్లాగ్లో ప్లాన్ చేయకూడదు? మీరు ఫుడ్డీ కాబట్టి. అదే అందుకే నా ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోస్ కన్నా నా ఫుడ్డే ఎక్కువ ఉంటుంది, దాని మీద ఎక్కువ కమెంట్స్ వస్తాయి నాకు. దానివల్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఎంత 800 ఫాలోవర్స్ అంతే, ఆలోచించండి. దానికి మించి లేరు ఇప్పటిదాకా. అంటే ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు 800 ఫాలోవర్స్ ఉన్నారబ్బా, నన్ను కొంచెం ఫాలో చేయండి, చేస్తే వస్తాను అంటున్నారు తను, అంతేనంటారా? ఓకే. మరి జనరల్గా అడుగుతున్నాను, ఇప్పుడు లైఫ్లో ఫ్రెండ్స్ అనేది కామన్, అందులో ద బెస్ట్ ఉంటారు, ద వరస్ట్ కూడా ఉంటారు. వాళ్ళని వీళ్ళని ఇద్దరిని మర్చిపో. నాకు ఎవరు లేరుగా. అదే ఎందుకు అలా లేరు? ఏమో స్టార్టింగ్ నుంచి లేరు, చిన్నప్పటి నుంచి. జస్ట్ అంటే నేను అందరితో ఒకలాగే ఉంటాను కాబట్టి నాకు బెస్ట్ వర్స్ట్ అనేది ఏం లేదు, నార్మల్గా వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోతుంది. ఇంకా అంటే ఇప్పుడు మేము ఎక్కడికైనా బయటైనా ప్లాన్ చేయాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఇదిగో మన ఈ టీం మేము ప్లానింగ్ చేసుకుంటున్నాం, కలిసి ఇక్కడ వెళ్దాం, చిలుకూరుకి వెళ్దాం, శ్రీశైలంకి వెళ్దాం, గోవాకి వెళ్దాం, మేమే ఇంకా అంతే. మా ఇదే టీము, నా ఫ్రెండ్స్ వీళ్ళే, నా బెస్టీస్ వీళ్ళే, నా ఎనిమీస్ వీళ్ళే, అందరూ వీళ్ళే. ఇంకా ఇప్పుడు జనరల్గా క్యారెక్టర్స్లో హస్బెండ్ రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా అనీజీగా ఫీల్ అవడం కానీ, లేదు అబ్బా ఈ అయినా ఏంటిది ఈ రోల్ ఎందుకు ఇచ్చారు, ఇంకేదైనా కాస్త బెస్ట్ రోల్ ఇవ్వచ్చు కదా, అసలు ఆ రోల్ నాకు ఇస్తే బాగుండేది అని ఫీల్ అయిన డేస్ కానీ ఉన్నాయా? నాకు ఇచ్చేది విలన్ క్యారెక్టర్ రోల్, ఎక్కడైనా నెగటివ్ క్యారెక్టర్ దొరికిందంటే నాకు పక్కలతో సంబంధమే ఉండదు, ఎవరున్నారు నా పక్కన అనేది. ఎందుకంటే మొగుడిని కూడా పట్టించుకునేది ఉండదు అక్కడ, తొక్కేయాల్సిందే. ఎక్కడో ఉంటారు, ఒక నామ్ వాస్తే ఉంటారు కానీ పని ఉండదు. మొగుడితో కూడా పని ఉండే క్యారెక్టర్ కాదు, అట్ ద సేమ్ టైం తొక్కి అంతే అక్కడ మాట్లాడితే ఇంకా తొక్కడమే అక్కడ. ఇప్పుడు రంగుల రాట్నంలో కూడా స్టార్టింగ్ లో చేస్తారు కదా ఆయన నాగేష్ గారు, అంతే ఆయన క్యారెక్టర్ కూడా అంతే. మధ్య మధ్యలో పంచ్లు వేసేవాళ్ళు, ఆయనది కొంచెం కామెడీ పంచింగ్ ఉండేది అనమాట. ఇంకా నేను కొంచెం హార్ష్ గా ఉండేది అంతే. ఆ చూపు చూస్తే చాలు, ఇంకా మాట్లాడు. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అంటే మీరు వాళ్ళతో మంచి క్లోజ్ గా ఉండకపోవడం వల్లే మేబీ మీ రోల్స్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనా? అలా ఏం లేదు, అది మా యూనిట్ మొత్తం ఫుల్ ఫన్నీ. కట్ అయిందా వీళ్ళు లైటింగ్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా కొంచెం, ఫుల్ మేము మస్తీలే, పంచులు మస్తీలు, ఎంజాయ్ అంతా, దాని తప్ప ఇంకే వేరే ఏమి ఉండదు. వాళ్ళతో ఫుల్ మస్తీలోనే ఉంటాం మేము అందరూ. నాకు ఈ టీంలో నచ్చేది అది ఒక్కటే, అంటే ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈవెన్ దో ప్రొడక్షన్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. చాలా బాగుంటారు అందరూ, ఫుల్ మస్తీలో ఉంటారు అంతే. ఎవరికి వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, వీళ్ళు ఇలా ఎందుకు, వీళ్ళు తక్కువ కదా, ఇది కదా అనేది ఏమి ఉండదు. ఎవ్రీబడి ఈజ్ లైక్ సేమ్ అక్కడ. మీకు మూవీ స్టైల్ బాగుందా, సీరియల్ది బాగుందా? హార్డ్ వన్. మూవీ అంటే మూవీకి ఇప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఐ డోంట్ నో ఎలా ఉంటుంది, కానీ చాలా మంది అంటారు మూవీస్ కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది అనేసి. సీరియల్స్ అంటే మనకి ఇప్పుడు టెలికాస్ట్ ప్రాబ్లం అయిందనుకోండి, వెంటనే పిలిచేస్తారు, మనకి డేట్ ఉన్నా లేకపోయినా, మనం వేరే వర్క్ లో ఉన్నా, దట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ డేట్. సో ఇంకా తప్పదు, అది వెళ్ళాల్సింది. మళ్ళీ లేట్ నైట్స్ ఉంటుంది, ఓవర్ నైట్. ఇప్పుడు మొన్ననే నేను లేట్ నైట్, నిన్న మార్నింగ్ వచ్చాము, కంప్లీట్ హోల్ నైట్ షూట్ చేసి. సో అలా కూడా ఉంటుంది కొన్ని. సో సీరియల్స్ ఇవన్నమాట.
అక్కడ నైట్ షూట్ అంటే కంప్లీట్గా ఇంకా నైటే పెడతారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ డే అండ్ నైట్ కూడా చేస్తారు పాపం వాళ్ళు మొత్తం. సో సీరియల్స్లో కొంచెం ఇవన్నీ ఉంటాయి. అంటే అగ్రిమెంట్ ఏమన్నా ఉంటుందా మీకు? సపోజ్ లేదు. ఇక్కడ మా సీరియల్ చేస్తున్నారంటే వేరే వాటిలో చేయకూడదని కానీ? అది ఫ్రెషర్స్కి ఉంటుంది యూజువల్లీ. ప్రెసెంట్లీ మాకైతే ఇప్పుడు ఏం లేదు, ఏం అగ్రిమెంట్ అయితే చేయలేదు మేము. అంటే చాలా మంది చాలాసార్లు అంటే ప్లేస్లో నేను విన్నది ఏంటి అంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని మేము ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నారు. ఈ టాక్ ఎక్కువగా విన్నాను నేను. నాకు తెలీదు కానీ మోస్ట్లీ అంటే అందరూ అదే అంటున్నారు, అన్ని చోట్ల నుంచి తీసుకొస్తున్నారు కానీ తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు అనేసి. ఏమో మేబీ వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ ఓకే అంటున్నారు, వాళ్ళకి టైమింగ్ ప్రాబ్లం ఉండడేమో, డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉండదేమో, లేకపోతే పేమెంట్ ప్రాబ్లం ఉండదు, దేని ప్రాబ్లం లేకుండా వాళ్ళు అగ్రీ అవుతున్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటున్నారేమో తెలీదు. కానీ వాళ్ళకి కూడా అన్ని అకామిడేషన్స్ ఇస్తున్నారు కదా, ఫ్లైట్ టికెట్స్ వేస్తున్నారు, సో అది ఎక్స్ట్రాయే కదా. ఎగ్జాక్ట్లీ. సో అదేదో మా వాళ్ళకే ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా. అదే మా థాట్ అదే ఉండేది, మేము అదే సెట్లు మాట్లాడుకుంటాం కూడా. సో ఇంకా వాళ్ళ ఇష్టం, ఛానల్ వాళ్ళు మేమేం చేయలేదు. అంటే నేను ఇంతకు ముందు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు సమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే అండి, మన వాళ్ళు లోకల్ కదా, లోకల్ అనే ఫీల్ ని బాగా క్యారీ చేస్తారు. మరి ఆ టైమింగ్స్ లేవు, ఉండరు. ఒక్కొక్కసారి మేము చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఆ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. అదే బయట వాళ్ళు అనుకోండి, మేము ఎలా చెప్తే అలా చేస్తారు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు, ఎలా ఉంటే అలా ఉంటారు అనేది నేను విన్నా టాక్. ఇంకొకటి బెంగళూరులో పే కొంచెం తక్కువ అనుకుంటా అంటున్నారు. సో ఇక్కడేమో కొంచెం మంచి పే ఇస్తున్నారేమో, ఇంకా ప్లస్ అకామిడేషన్స్ ఇస్తున్నారు, ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నారు. అదే మా వాళ్ళకి కూడా ఇస్తే మేము చేస్తాం కదా. లేదు, ఆ థాట్ లేదే లేదు వాళ్ళకి. పైనుంచి తెప్పించేసి వేరే వాళ్ళకి ఎక్కువ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ మన వాళ్ళు అనేది వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు, మన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చేసి ఒప్పేద్దాం అని. ఎవ్రీబడి ఈజ్ నాట్ సేమ్ కదా. సో ఇప్పుడు నిజంగా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్తారబ్బా, చేస్తారు అలాగా. లేని వాళ్ళకి ఎందుకు పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి. బట్ నో, దే ఆర్ కాలింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఓన్లీ. ఇప్పుడు సీనియర్ అంటే అక్కడ మెయిన్ జాకీ గారు ఎలా ఉంటారు మీతో? అదే అని చెప్తున్నా, సీనియర్ జూనియర్ ఏం లేదు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అక్కడ. అంటే చాలా బాగుంటారు. తను చేసిన రోల్స్ కానీ చాలా పెద్ద పెద్ద సీరియల్స్, ఆయన కూడా ఒక్కటే సీరియల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఏదైనా హెల్పింగ్ నేచర్ పరంగా కానీ అలా అంటే ఏదైనా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఆ థాట్ లో ఉంటారా? అంటే ఇప్పుడు ఎంతైనా సీనియర్ కాబట్టి కొంచెం, ఇప్పుడు నాకన్నా ఇప్పుడు సమంత వచ్చింది అనుకోండి, కొంచెం తనకు కూడా నేను చెప్తా, ఓకే నాకు ఆయన చెప్తారు. అంటే యూజువల్లీ మేము ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం కాబట్టి ఒకళ్ళొకళ్ళ మాటలు మనకి తగలవు అనమాట. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, అయితే ఏంటి, మేము చేసుకుంటాం కదా అనేది ఆ థాట్ మాకు ఉండదు. వాళ్ళు చెప్పిన దానికి మేము అగ్రీ కూడా చేసుకుంటాం, యాక్సెప్ట్ కూడా చేసుకుంటాం. సో ఆ అండర్స్టాండింగ్, ఈక్వాలిటీ గురించి వెళ్ళిపోతుంది. సో పెద్ద చిన్న అనేది ఉండదు, ఓకే ఓకే అనేసి మేము ఒప్పేసుకుంటాం అనమాట. సో స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఉండేది వాళ్ళతోనే కాబట్టి. అదే కదా మా ఫ్యామిలీ. ఇంటికి వచ్చేది అదే గెస్ట్ హౌస్, తినడం పడుకోవడం తప్ప ఇంకే ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్టర్స్కి బాబు అసలు మీకు ఏ రోల్ కావాలి, మీ మైండ్లో కొన్ని ఉంటాయి, వాళ్ళకి తెలియదు, చెప్పందే ఏది ఎవరికి తెలియదు. ఇన్ కేసు మీరు చెప్పాలి అని అనుకుంటే మీ విన్నపం అనొచ్చు, లేదా మీ ఆర్డర్ అంటారా, లేదు ఇది నాది, నా రోలు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు నెగటివే కావాలి కానీ మదర్ క్యారెక్టర్ కాకుండా మీరు ఒక వదిన క్యారెక్టర్ అయినా ఇవ్వండి, లేకపోతే విలన్లో ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చినా ఐఎమ్ ఓకే. మదర్ క్యారెక్టర్ ఏం చేస్తున్నారంటే నాకన్నా పెద్ద వయసు వాళ్ళని, ఇప్పుడు మీ ఏజ్ ఉన్నారనుకో, లేకపోతే మీ హైట్ హెల్త్ వాళ్ళని నాకు కూతురుగా చేసేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం అక్క చెల్లెలా ఉంటాం కానీ ఒక అలా ఉంటే ఎలా ఉంటుంది. రంగుల రత్నంలో కూడా అంతే, నా కూతురు నాకు ఎంత హైట్ ఉంటుంది, మంచి హెల్దీగా ఉంటుంది, తెల్లగా బొద్దుగా ఉంటుంది, నేనేమో అప్పుడు ఇలా ఉన్నాను. అది వచ్చి ఫస్ట్ డే మేము లొకేషన్కి వెళ్ళినప్పుడు తను ఏదో క్యారెక్టర్ కోసం వచ్చినట్టు అంది అని తను అనుకుంది. నేను ముందు నుంచి చేస్తున్నాను తనకు తెలీదు, అప్పుడే ఫ్రెషర్ అనమాట తను దీనికి, రంగుల రత్నంకి. సో వస్తే తను మేకప్ వేసుకుంటుంది, నేను వచ్చాను, డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్నాను, గెటప్లో ఎలాగైతే బయటకు వచ్చానో, ఇప్పుడు మీ మదర్ అంటే షాక్, మమ్మీ అని రావట్లేదు తెలుసా నోటి నుంచి పాప. అన్నట్టు తను హైట్ పర్సనాలిటీ కూడా మంచిగా బాగుంది, అంటే పర్ఫెక్ట్ గా హైట్ పర్సనాలిటీ పర్ఫెక్ట్ గా ఉంది. నేనేమో తనకు కొంచెం షార్ట్ గా ఉన్నా, పైగా అప్పుడు చాలా బక్కగా ఉండేది అనమాట. ఇంకొకటి ఇప్పుడు సమంత క్యారెక్టర్, నేను అమ్మమ్మ అనాలంటే ఒప్పుకోవట్లేదు, అక్క అక్క అంటే నువ్వు అక్క అనే అను, అక్కడ డైరెక్టర్ మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని వేసుకుంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన దానిలో ఇప్పుడు మీరు షోస్ కూడా చేశారు, టీవీ ఓంకార్ గారితో కూడా చేశారు కదా. అదే ఆట. ఓంకార్ గారు జనరల్ గా చాలా వరకు చాలా హెల్ప్ చేస్తారు, అంటే
క్యారెక్టర్ ఇలా ఇలా అని తన దానిలోనే కాకుండా బయటకు కూడా బాగా ఎంకరేజ్ చేసే వ్యక్తి చూసాం. రైట్? మీకు ఎలాంటి హెల్ప్ జరిగింది? నాకు మూవీ ఇస్తాను చెప్పారు కానీ ఇప్పటిదాకా మళ్ళీ అది లేదు. ఒకసారి మళ్ళీ ఓంకార్ గారు కనుక్కోవాలి. movie- అదే ఒక్కసారి రిమైండ్ చేయండి. ఓంకార్ గారు మర్చిపోయారా ఏంటి? రిమైండ్ చేయండి మరి. అదే ఓంకార్ గారు మర్చిపోయారా నన్ను ఆట 3 నుంచి. కాదు, రాజుగారు గది చేసినప్పుడు అన్నారు ఒకసారి తీసుకుంటాను చెప్తాను. ఈవెన్ అశ్విని గారికి కూడా చెప్పాను. సరే అమ్మా చెప్తానన్నారు. ఇంకా వాళ్ళు బిజీ అయిపోయి నన్ను మర్చిపోయారేమో. అవును, ఇన్ని చేస్తున్నారు కదా, నేనే ఎక్కడ గుర్తుంటాను మీకు అని. ఇందుకే అన్నాను దివ్య గారు, మీరు సోషల్ మీడియాలో హల్చల్ అయితే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని అరే రే అవును కదా ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి ఏదో ప్రామిస్ చేశానే ఇద్దాము అనుకుంటారు. మీరు సోషల్ మీడియాలో నేను రాను అని కూర్చుంటే రాను అని కాదు, అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ యాక్చువల్లీ యువర్ రైట్, ఇప్పటి నుంచి రావాలి కదా. Yes, ఈ క్రెడిట్ సేమ్ లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ఆవిడ ఏదో అడిగింది, అప్పుడు కూడా ఏదన్నా సరే వస్తానని ఇలా చెప్పారు కానీ మీరు ముందుకు రావట్లేదు అంటారు. అంటే అక్కడి నుంచి 400 నుంచి ఇప్పుడు 800 వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకెన్ని వస్తాయో. ఓకే ఓకే ఓకే. క్రష్ ఏంటి చెప్పండి నాకు. నో, ఎందుకో క్రష్ లేవా? లేదు. ఎందుకంటే ఈ బ్యూటీకి ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా? నా క్రష్ నా ఇండస్ట్రీ, నా యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు. అదే నా పెద్ద క్రష్, పెద్ద లవ్ అదే. ఏదన్నా లైఫ్ లో అబ్బా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని గిల్టీ ఫీల్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా? అది ఏదైనా కావచ్చు, ఇది ఫ్రెండ్ రిలేషన్షిప్, లేదు అని అంటే మదర్స్ దగ్గర, ఫాదర్స్ దగ్గర, లేదు ఎవరు మనకి తెలియని కొంతమందికి కూడా బాచా అనిపిస్తుంది. నేను అలా చాలా ఫీల్ అయ్యాను. మీకు అలా ఏమైనా ఉన్నాయా? మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే నాదాన్ని మీరు కాపీ చేద్దాం అనుకుంటున్నాను. మీరెందుకు ఫీల్ అయ్యారు? మీరు అన్నారు కదా. సరే నేను ఒకటి చెప్తాను. నిజంగా లైఫ్ లో ఆఫీస్ నుంచే ఇంటికి వెళ్తున్నాను, చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. జనరల్ గా నేను కొంచెం పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ, అది ఎవరి పిల్లలని కాదు, పిల్లలంటే నాకు జనరల్ గానే చాలా ఇష్టం. సో వాడు ఏడుస్తూ ఉన్నాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. నాకు ఆ నిమిషం అదేంటి అలా ఏడుస్తున్నాడు, అటు ఇటు వెతుకుతున్నాడు, చుట్టూ చూస్తే పెద్దవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను కానీ ఆపే స్పేస్ లేదు. ఓకే, నేను ముందుకు వెళ్ళిపోయాను కానీ నాకు మైండ్ లో చాలా గిల్టీ ఏంటంటే అదే చిన్న పిల్లాడు అక్కడ నేను అట్లా వదిలేసాను, అక్కడ అట్లా ఎవరున్నారు ఏంటి అని. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి కారు పెట్టి బండి తీసుకుని వచ్చేసరికి ఆ బాబు లేడు. ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ అది ఉండిపోతుంది. అంటే ఆ బాబు నిజంగా వాళ్ళ మదర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, లేదా ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారా లేదా నాలాగా ఆలోచించి. దిస్ ఈజ్ మై గిల్టీ, అది నేను ఎప్పటికీ మర్చిపోను. చూసారా, యాక్చువల్గా యాంకర్ తో చెప్పించేశారండి దివ్య గారు. ఇది చాలా రాంగ్ వే, ఎందుకంటే అన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను లేదా తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందో అర్థం కావట్లేదు. జరిగింది అని చెప్పారు, సో మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియాలి కదా. నేను టాక్టివ్ కాదు, ఇలానే ఉంటాను, ఇలా ఉంటాను అని చెప్పేసి కూర్చున్నారు. మొత్తానికి మాత్రం చెప్పించేసారు. అందుకే నాకు మాటలు రావు కాబట్టి మీరు చేసి చెప్పిస్తున్నాను కదా. చెప్పండి మీరు. లేవు, అది ఇది సంగతి ఇలా ఉందండి బాబు. అయ్యో చెప్పండి, ఏదైనా క్రష్ చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏదైనా సరే. నేను కాలేజ్ వెళ్తే కదా నాకు క్రష్ ఎవరైనా వెంటపడ్డానికి లేకపోతే నేనైనా వెంటపడ్డానికి ఆ స్టేజే స్కిప్ అయిపోయింది డైరెక్ట్ గా. నేను స్కిప్ అయిపోయారు. సరే ఇంకెక్కడన్నా ఎపిసోడ్? స్కూల్లో ఉండేవాళ్ళే, నాకు కాదు, అంటే నేను నాకు క్రష్ కాదు, వాళ్ళు నా మీద, అంతే అయిపోయింది. ఆ స్కూల్ అయింది, అది అయిపోయింది. ఏమనే వాళ్ళు జనరల్ గా టీజింగ్ అనేది క్యాజువలే కదా, మీతో కూడా జరిగే ఉంటుంది. మరి అది కామనే కదా, మరి దానికి స్పెషల్ గా ఏం చెప్పాలి? మరి జరగాల్సింది ప్రతి ఒక్కరితో జరుగుతుంది. అందుకని లేదు, నేను ప్రిన్సిపల్ చేత కొట్టించేసాను. అక్కడి నుంచే మీ విలనిజం చూపించారు మీరు. అది సంగతి, అర్థమైందా? విలనిజం క్యారెక్టర్ ని అబ్బా డైరెక్టర్స్ బాగా చూస్ చేశారండి. విలన్కి బాగా సెట్ అవుతుందని ఎక్కడంటే చూసారా, స్కూల్ డేస్ లోనే ఎవరో ఊరికే జస్ట్ సింపుల్ గా ఏదో పాపం స్కూల్ డేస్ లో ఏముంటుంది అక్కడే ప్రిన్సిపల్ కి చెప్పి కొట్టించేశారు. విలనిజం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మీలో. అలా డే మొత్తం బయట ఉన్నారు హిల్ డౌన్స్ లో. మీరు ఎప్పుడన్నా బాగా సెట్ లో ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? అది ఏదైనా కావచ్చు. అంటే ఎలా, హ్యాపీయా సాడా? ఎనీథింగ్, హ్యాపీ ఆర్ సాడ్. కొన్ని విషయాల్లో ఏదైనా ఉండొచ్చు, మనకి తెలిసిన వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉన్న వాళ్ళు జరగడం అలా. నేను ఎందుకంటే ఎవరిని పట్టించుకోను కాబట్టి ఎవరి మాటల్ని. నా ప్రాబ్లం ఐ టేక్ ఇట్ లైట్ అండ్ లీవ్, వెళ్ళిపోతాను, అలాగే వదిలేస్తాను నేను. సో అలా ఏం లేదు. సరే, ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీకు చేతిలోకి వస్తున్నాయా? అసలు ఏమనుకుంటున్నారు, ప్లాన్ ఏంటి? ప్రెసెంట్లీ అయితే వచ్చినవి అయిపోయి వెళ్ళిపోయి, ఇంకా ప్రెసెంట్లీ ఏం రాలేదు కాల్స్ అవన్నీ. ఓకే, సో యువర్ వెయిటింగ్. యా, ఆఫ్ కోర్స్. అదే మూవీస్ గురించి చూస్తున్నాను, చెప్పాను. సీరియల్స్లో కూడా కొంతమంది ట్రై చేస్తుంటాను కదా, దే ఆల్సో హ్యావ్ మేనేజర్స్ అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, చెప్పాను. మళ్ళీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో దివ్య గారు, మరి ఫైనల్ గా అసలు తెలుగు ఇండస్ట్రీకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? నేనేం చెప్పాలనుకోవట్లేదు.
ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అది ఆ రొటీన్లోనే వెళ్తుంది కాబట్టి ఎవరు ఎలా ఏం చేస్తున్నారో చక్కగా చేయండి చాలు, ఇంకేం వద్దు. మీ రోల్స్ పక్కన ఇబ్బంది పెట్టకుండా. నా రోల్స్ అంటే నేను మల్లెమాల గురించి అంటాను, ఇంకా నాకు అనిల్ సార్ ఇచ్చిన ఆఫర్ గురించి, ఆపర్చునిటీ గురించి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆఫర్ వల్లే నేను ఇప్పటిదాకా ఆయనతోనే వచ్చాను. అంటే ఫస్ట్ మనసు మమత తర్వాత మళ్ళీ రంగులరాట్నంలో వాళ్ళే తీసుకున్నారు. సో ఒకసారి మల్లెమాలకి ఎవరైనా స్టిక్ అయిపోతే, వాళ్ళకి రిజిస్టర్ అయిపోతే దే యూస్ టు గివ్ ద క్యారెక్టర్స్ అనమాట. సో దట్స్ వెరీ గుడ్ ఆఫ్ దెమ్. అదే అత్త అమ్మ క్యారెక్టర్ దివ్య ఇవిడేనండి. నెక్స్ట్ ఒకటే అనుకుంటున్నాను, అమ్మ క్యారెక్టర్లు ఇవ్వకుండా మీరు చెప్పండి. నాకు చెల్లి క్యారెక్టర్లో, వదిన క్యారెక్టర్, విలన్ మెయిన్ లీడ్ కావాలి అంతే, దాని తప్ప ఇంకేవద్దు. లీడ్ అదే చేస్తాం. అదే అండి దివ్య గారు, ఇవిడేమో అక్క చెల్లి కాదండి, ఆ క్యారెక్టర్స్ చేసిన ఆవిడే మన ముందుకు వచ్చి కూర్చున్నారు. మీరు వచ్చేసి ఆ పెద్ద ఆవిడ ఈ పెద్ద ఆవిడ అని చెప్పేసి అడగడం, నేను ఆ పెద్ద ఆవిడనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆ పెద్ద ఆవిడ ఇంత యంగ్ స్మార్ట్గా ఉన్న బ్యూటిఫుల్ లేడీ అనమాట దివ్య. సో దివ్య గారు మీకు మంచి మంచి ఆఫర్స్ ఖచ్చితంగా రావాలి. మీరు అనుకున్నట్టుగా ఒక మంచి విలనిజం ఉన్న పాత్ర రావాలి. ఇలానే ఈ విలనిజంతోనే మీరు కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ. మూవీస్ లో అయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రంచ్ టీవీ మీద క్రష్ పెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు నా క్రష్ క్రంచ్ టీవీ మీద ఉంది. సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ.